దేవునికి వ్యతిరేకంగా ఈ సృష్టిని సూచిస్తున్నారు. ఈ సృష్టిలో ఉన్న ప్రజలను ఆరాధిస్తూ ఉన్నారు. ఈ మధ్య కొత్త విచిత్రమైనటువంటి దేవుళ్ళు తయారయ్యారు. ఏం దేవుళ్ళు అంటే జై అంటాం, శ్రీ అంటాం, రాముడు అంటాం. రాముడట. జై రాముడా ఏంటి? జై శ్రీరాముడు. అసలు ఆయన ఒక రాజు. ఆయన ఎలా దేవుడు అవుతాడు కదా? దేవుడు అవుతాడా? అవడు. ఒక వ్యక్తి ఒక రోజు నాతో ఇలా మాట్లాడుతున్నాడు. ఎవరో తెలుసా? అయ్యా, అప్పుడు మేము విగ్రహారాధన చేసేవాళ్ళం, అన్నీ చేసేవాళ్ళం. తర్వాత నేను తగ్గిపోయిన తర్వాత మళ్ళా వచ్చాడు. మీరెప్పుడు సీతారాముల్లాగా కలిసి ఉండాలయ్యా అన్నాడు. ఎందుకయ్యా బాబు వాళ్ళ పేరు ఎత్తబాక అన్న. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ కలిసి ఉన్నారయ్యా? ఇద్దరు పిల్లలు పుట్టాక విడిపోయి ఆ రోడ్లో అడవుల పాలు అయిపోతే వాళ్ళిద్దరు విడిపోయి ఉంటే వాళ్ళలా కలిసి ఉండమంటావేంటి నన్ను? ఇది కరెక్ట్ కాదు, వాళ్ళలా కలిసి ఉండలేదు కాబట్టి ఆ మాట నా దగ్గర అనబాక అన్న. వాస్తవం కదా, అవునా? కనుక కరెక్ట్ కాదు. ఈ కొత్త విశేషాలు, కొత్త బాణీలతో మనుషుడు మూర్ఖంగా వెళుతున్నాడు. ఈ మధ్య ఒక అతను చెప్తున్నాడు, మీరు ఏనంటే కావాలంటే ఇప్పుడు చూదురు కానీ, ఏమని? ఇదిగో హిందూ అంటే ఏంటో తెలుసా? కాఫీర్ అంటున్నాడు. కాఫీర్ అంటే అర్థం ఏంటంటే ఏంటి? దౌర్భాగ్యుడు అట. మీరందరూ దౌర్భాగ్యులు కాబోలు అంటున్నాడు ఆయన. అంటే హిందూ అంటే కాఫీర్ అంటే దౌర్భాగ్యులు. అంటే హిందూ దేశం అని దీనికి ఒక కొత్త పేరు పెట్టారు. హిందూ అనే పదానికి అర్థం కాఫిర్ అని అర్థం. కాఫిర్ అంటే దౌర్భాగ్యుడు అని అర్థం. మీరంతా అదే జాతి వాళ్ళు కాబోలు. ఏమండి, మీరంతా దౌర్భాగ్యులా? మేము ఎప్పుడు చిన్నప్పుడు ఒక పాట విన్నామండి. వెధవాయను నేను, ఉత్తా వెధవాయను నేను. ఉదవాయన చవటాయన ఏదో పేరుంది. పాప ఆవిడ తిట్టిందిటండి వీడిని, వెధవాయ చవట అని. అంటే వాడి ఫ్రెండ్ ఇద్దరు కలిసి పోటీ పడ్డారు, ఎవడరా పెద్ద చవట. ఇది ఈవేళ మన బతుకు ఇట్లా తయారైంది. వాడెవడో వచ్చి నన్ను చవట అని అంటే, అవునండి బాబు, అసలు మా పేరు ఇంతే, అసలు ఇది కాకపోతే మా పేరేమిటి? అసలు ఇది కాకపోతే ఇంకా మాకు వేరే పేరే ఉంది కనుక మేమంతా ఉత్త చవటలం.